1960లో మన మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అమాయకత్వంతో ఒక సంతకం పెట్టాడు, లేదా దేశ ప్రయోజనాలు ఆయనకి పట్టకపోయి ఒక సంతకం పెట్టాడు. అదేంటంటే ఈ సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో, సింధు నదీ జలాలు దాని ఉపనదులైనటువంటి జీలం, చేనబ్ నదులైతే ఆ పాకిస్తాన్ కి ఇచ్చేటట్లుగా దాని యొక్క నీరు ఆ పాకిస్తాన్ కి తీసుకునే విధంగా అయితే సంతకాలు చేశాడు. దాంతో మనం చాలా వరకు నష్టపోయాం, చాలా నీటిని నష్టపోయాం. అయినా సరే గత 60 సంవత్సరాలుగా వాళ్ళకి దాసోహం అయిపోయాం. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మా జనాభా పెరిగారు, మీ జనాభా కంటే మా జనాభా ఎక్కువ కాబట్టి మాకు ఆ నీళ్ళు సరిపోవట్లేదు, కాబట్టి ఈ సింధు జలాల్లో కొంచెం భాగం మాకు ఇవ్వండి అన్న విధంగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడితే పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడేమొచ్చేసి ఈ పహల్గామ్ దాడి ఎప్పుడైతే చేసిందో మొన్న ఏప్రిల్ 22వ తారీఖున తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయింది. అమ్మయ్య దొంగ దొరికాడరా అన్న విధంగా భారత ప్రభుత్వం వెంటనే సింధు నదీ జలాలను అయితే ఆపేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పాకిస్తాన్ మాకు ప్రపంచ బ్యాంక్ ఉంది, ప్రపంచ బ్యాంక్ పరిష్కరిస్తుందిలే అనుకున్నాడు. నిజానికి ప్రపంచ బ్యాంక్ కేవలం ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించింది. ఈ ప్రేక్షక పాత్ర ఎందుకు అంటున్నానంటే ప్రపంచ బ్యాంక్ కి ఆ రోజు సంబంధం లేదు. ఆ రోజు ఏదో పెద్ద మనిషి అన్న విధంగా స్పందించింది తప్ప ఇది చట్టం చేయలేదు. అది కూడా మన భారతదేశం దయాదాక్షిణ్యాల మీద ఇవ్వడమే తప్ప రెండోది ఏం లేదు. ప్రపంచ బ్యాంక్ కూడా తెలుసు. అయితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? అజయ్ బంగా. అజయ్ బంగా ఎవరు? మన దేశానికి చెందినటువంటి ఒక అమెరికన్. అలాగే మొట్టమొదటి ఒక సిక్కు అమెరికన్ కూడా ఈయనే. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా మొట్టమొదటి ఒక భారతీయ అమెరికన్, అలాగే ఒక సిక్కు అమెరికన్ కూడా ఈయనే. కాబట్టి ఈయన ఈ విధంగా ఒక చరిత్ర కూడా సృష్టించారు. అయితే ఇలాంటి సమయంలో, ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మన భారతదేశం వచ్చి పర్యటిస్తున్నారు. నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఈ రోజు ఏమొచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశారు. మరికొంతమంది బీజేపీ రాజకీయ నాయకులను కలిశారు. అలాగే మన దేశానికి సంబంధించినటువంటి మరికొన్ని కార్యక్రమాల్లో కలిసి అన్ని విషయాల దగ్గర, అన్ని సభల దగ్గర మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పాకిస్తాన్ లేదా భారతదేశం ఈ యొక్క సింధు నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి సింధు నదీ జలాల విషయంలో ప్రపంచ బ్యాంక్ ఏదో చేసేస్తుందని ఊహాగానాలతో ఉన్నట్లున్నారు. అసలు ప్రపంచ బ్యాంక్ కి ఆ సింధు నదీ జలాలకి ఏం సంబంధం లేదు అంటూ ఇరు దేశాలకు కూడా చెప్పడం జరిగింది అన్న విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఏంటి? పాకిస్తాన్ కి చురకలు అంటించేశారు. నువ్వేదో ఊహాగానంలో ఉన్నావేమో, ఈ సింధు జలాలకి ప్రపంచ బ్యాంక్ కి సంబంధం లేదు, అసలు కేవలం ఆ రోజు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కి భారతదేశాన్ని అడగడానికి గాని, లేకపోతే హెచ్చరించడానికి గాని, లేకపోతే చూసి చూడనట్లు వదిలేయండి అన్న విధంగా గాని అడిగే హక్కు కూడా ప్రపంచ బ్యాంకుకి లేదు అని చెప్పేశారు ఆయన. ఎవరో ఈ అజయ్ బంగా గారు. దాంతో పాకిస్తాన్ కి ఇప్పుడు కంట్ల వెంట నీరు కాదు రక్తం కారుతుంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో మొత్తం ఉగ్రవాద సంస్థల్ని, అంటే పాకిస్తాన్ కి ఫండింగ్ తెచ్చే ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేసేస్తుంటే, మరొక వైపు దానికి సంబంధించినటువంటి డ్రోన్లు, మిసైల్ని కాల్చిపడేస్తుంటే, మరొక వైపు నీరు లేకుండా ఇలా ఎండగట్టేస్తుంటే, ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటే కనీసం ఈ ప్రపంచ బ్యాంక్ అయినా సరే ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే, ఈ ప్రపంచ బ్యాంక్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా భారతీయుడు అయిపోవడం వల్ల పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. నిజం చెప్పాలంటే ఆయన ఇలాంటి సమయంలో భారతదేశం కూడా పర్యటించడం ఎవరు ఊహించలేదు. అసలు ఈ మోడీ గారు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కొక్కడైతే పిసుక్కుంటున్నారు. అంతెందుకు, మన దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులకి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి ఒక్కడికి నోరు రాలేదు. దీన్ని పొగడ్డానికి గాని, ప్రశంసించడానికి గాని ఒక్కడ కూడా ముందుకు రాకపోగా రోజు 2-3 వీడియోలు చేస్తారు కదా ఈ కుహనా మేధావులు, ఒక్క వీడియో కూడా దీని మీద చేయలేదు. చేసినటువంటి ఒకలో ఇద్దరు చేస్తే వాళ్ళ కండ్లయంట రక్తం కారింది. ఉగ్రవాదులు చనిపోయారనే బాధ తప్ప భారతదేశం గెలిచిందన్న ఆనందం ఏ కోసానా కూడా కనిపించలేదు. ఒక్కొక్కరికి నెత్తురు చుక్క కూడా లేకుండా జీవోత్సవాల్లాగా వీడియోలు చేస్తూ ఏదో భారతదేశాన్ని మేము కూడా భారతీయులమే అన్న విధంగా పోజులు కొట్టాలని చూశారు, కానీ వారి నోరు పెగల్లేదు.